సన్నిధిని ఆరాధనలో వచ్చి చేరడానికి దేవుడు అందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం ఇంతవరకు కృపాక్షేమంతో నడిపించి తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో వందనాలు కృతజ్ఞతలు తెలియదు. మన మధ్యలో ఒక కొత్త సహోదరు పేరేంటప్పుడు చందు అన్న కుమారుడు మన మధ్యలో ఒకసారి చెప్పండి కూడా దేవుడు కానీ తన కుటుంబాన్ని బాహుళ్యంగా దీవించి ఆశీర్వదించి తీరునుగాక. గత 3 రోజులు ఉపవాసముతో 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడిక దేవుడు గొప్ప అద్భుతాలు చేసి తీరడానికి దేవుడు ఉపవాసముతో తీరడానికి కృపా భాగ్యాన్ని ఇచ్చి తీరినందుకు దేవునికి వేలాది వందనాలు. నేను కూడా ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలో గత 3 రోజుల నుండి తీరడానికి దేవుడు ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి, సామర్థ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరుతున్నా. చాలా మంది దేవుని బిడ్డలు కూడా ఉపవాసంతో ఉన్నారని నేను నమ్ముతున్నా. నాకు తెలియదు, వారి సాక్ష్యాలు వినేటప్పుడు మనకు అర్థమై తీరుతుంది నేను వాస్తవంగా వారు ఉపవాసంతో ఉన్నారో లేదో అని. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన కొన్ని ఉడంబడికకు గురించి చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. దాని మొదటి అధ్యాయం నుంచి 5వ వచనం వరకు మనం చదివి తీరినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన కొన్ని ఉడంబడికకు సాదృశ్యమైన కొన్ని కట్టుదల గురించి రాయబడినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. దాని 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు మనం చూడగలిగేది ఇశ్రాయేలు ప్రజలకి కలిగిన వారసత్వం లేకపోతే పిల్లలకి ఏ రీతిగా దేవుని యొక్క వాక్యంలో పెంచి తీరాలి, ఏ రీతిగా వారిని నడిపించుకు తీరాలి, వారి పట్ల ఉన్న ఉపదేశాలు ఏంటో, పిల్లల పట్ల ఉన్న ఉపదేశం ఏంటో దాని గురించి దేవుడు ఏం చేశారు, ఇశ్రాయేలు ప్రజలకు బోధించి తీరారు. ఇక 10వ వచనం నుంచి 15వ వచనానికి వచ్చినప్పుడు ఆస్తులు పెరిగేటప్పుడు, అంతస్తులు పెరిగేటప్పుడు ఎవరిని మర్చిపోకూడదు, దేవుడిని మర్చిపోకూడదు అన్న విషయాన్ని దేవుడు మీకు ఏం భయపడదు, యెహోవా అన్న విషయం నేను వస్తాను, ఆ విషయం దాంట్లోనే నేను వచ్చి తీరేది. దేవుడికి యెహోవాకు ఉన్న వేదక చేయడం నేను చెప్తాను. మీకు చాలా కన్ఫ్యూషన్ ఉన్నాయి, ఆయన మారిపోతే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం ఆస్తులు పెరిగినప్పుడే మనుషుల భావోద్రట్టగా మారిపోయి తీరేది. అర్థం కాలేదు అనుకున్నాడు కదా. తొలి సైకిల్ ఉన్నప్పుడు కూలింగ్ గ్లాస్ ఉండేది కదా, బైక్ వచ్చేసరికి కూలింగ్ గ్లాస్ వచ్చేస్తుంది. మరి అదేంటో నాకు తెలియదు. సైకిల్లో వేసుకోలేడు, బైక్లు కూడా ఏం చేయలేరు. వేసుకోండి, నాకు అందులో అభ్యంతరం ఏంటంటే కారణం ఏం కాకూడదు, దేవుడిని మర్చిపోకూడదు. నువ్వు BMW కొనుక్కో, హెలికాప్టర్ కొనుక్కో, ఎవరిని మర్చిపోమాక. ఏ దేవుడు నీకు అంతవరకు నడిపించాడు, ఆయనను మర్చిపోమాక. అందుకే దేవుడు దాన్ని 10వ వచనం నుంచి 15వ వచనానికి హెచ్చరికగా చెప్పిన ఒక మాట, ధనం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, కుటుంబం, సమృద్ధి అంతా వచ్చేసరికి ఎవరిని భయపడి చెప్పకూడదు. దేవునికి భయపడి చెప్పేసి సొంత ఇష్టం, సొంత కష్టం, సొంత అనుబంధాలు, సొంత రక్త సంబంధాలు అని చెప్పి పరిగెట్టకూడదు. అక్కడ దేవుడు ప్రత్యేక హెచ్చరికనిచ్చి తీరుతున్నారు. ఇక 16వ వచనం నుంచి 25వ వచనం వరకు చదివినప్పుడు దేవుని యొక్క ప్రజలకి చెప్తున్న మాట, నిజంగా దేవుని యొక్క కట్టడంలో ఉంటే నిజంగా దేవుడు నిర్ణయం చేసి తీరుతారు, సమృద్ధిలోకి నడిపించి తీరుతారు. సమృద్ధి రావడానికి ఆశ ఉన్న ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆశ లేదంతా ముందుతనం కావాలని ఆశ ఉన్నది, అన్ని చోట్ల అత్యాచారానికి గురైతున్నారు. డబ్బు లేదని చెప్పేసి కొన్ని వేదికలో భోజనం చేయాల్సి ఉన్న పరిస్థితి మనల్ని లేపేశారు కదా. డబ్బు మనకు ఉండాలి. నాతో ఉన్నారా లేదా నాకు తెలియదు. డబ్బు లేకపోవడం శాపం అని నేను చెప్పను. డబ్బు మనకి కావాలి. డబ్బు పైన పిచ్చి మనకు ఉండకూడదు. డబ్బు మనకు అవసరం లేదు అనుకుంటా. డబ్బుతోనే మన జీవిత గమ్యాలు ఏమై తీరేది, నడిచి తీరేది. మనీ ఈజ్ అన్ ఐడియా. హలో, ఎవరికో వచ్చిన తలాంపు అది. మనీ ఐడియా అంటే అర్థమవుతుందా? తలాంపు, ఎవరికో వచ్చిన తలాంపు. మనం మనీ అంటే ఏదో అనుభవం, సిరి, దేవత, కన్నిక, లక్ష్మి, ఏదేదో అతను. నో, మనీ ఈజ్ అన్ ఐడియా. అది ఎవడో మనసులో ఏమైంది, పుట్టి తీరింది. అది ఆ ఆలోచన ఎలా వచ్చి తీరింది. ఇప్పుడు కాదు, ఒక 1000 సంవత్సరాల క్రితం మీకు చదివితే, పుస్తకాలు చదివితే నా చేతిలో ఉన్న వస్తువు నీ చేతికి ఇచ్చి, నీ చేతిలో ఉన్న వస్తువు అటు ఇటు బార్టర్ సిస్టమ్ ఉండేది. మీరు సైన్స్లో ఇవన్నీ, ఫిజిక్స్లో చదివాను, సారీ స్కూల్లో చదివినప్పుడు ఇవన్నీ చదవచ్చు. నేను బియ్యం పండించాను అనుకో, నువ్వు ధాన్యం పండించాను, నా బియ్యం నీకు ఇచ్చి నేను పుచ్చుకుని ఇలా జరిగింది. ఇలా ఉన్నప్పుడు మనలాగే ఎవరికి ఒకరికి ఏం వచ్చింది, ఐడియా వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని లేదు అనుకుంటాను కదా. అడ్వర్టైజ్ ఐడియాలు విన్నారు కదా, అడ్వర్టైజ్మెంట్ క్లాసులో ఎన్ని ఐడియాలు. ఈయనకి ఒక ఐడియా వచ్చింది, ఎందుకు మనం అటు ఇటు ఇచ్చుకోవడం, దీనికి బదులుగా ఏం వాడేసుకుందాం, మనీ అన్న క్రయాన్ని ఏం చేస్తున్నా, అటు ఇటు మంచి నువ్వు నాకు సామగ్రి నేను నీకు డబ్బులు వేస్తాను. ఈ ప్రక్రియ ఉంది. మనీ ఈజ్ అన్ ఐడియా. చాలా మంది దేవుడి బిడ్డలకి తెలియలేని ఒక సిద్ధాంతం తెలుసుకోండి. ఈరోజు చేతిలో డబ్బులు లేనుండే, రే ఐడియా వస్తావున్నా రేపు నా చేతికి ఒక ఐడియా వచ్చేస్తే బిజినెస్ మారిపోతుంది, జీవితం మారిపోతుంది, తలాంపులు మారిపోతుంది. ఇవాళ డబ్బు రావడానికి ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి, గివ్ మీ సమ్ ఐడియాస్ లార్డ్. నాకు కొన్ని ఐడియాలు ఇచ్చి తీరండి, దాని వల్ల ఆర్థికత నా ఇంటికి వచ్చి తీరాలి.
డబ్బు రావాలని చెప్పి ఉపవాసం చేసేసి కూర్చొని నా తెలియదు, నా సంబంధం లేదు, నా బైబిల్ దానికి సంబంధించట్లేదు, మీరు అలా చేయడం వల్ల నాశనమే, దానివల్ల ఏం ఉపకారం ఒకటే చేయలేదు. గివ్ మీ సమ్ ఐడియా. KFC అన్న కంపెనీ మీకు తెలుసా? ముసలోడు 80 సంవత్సరాలు ఉన్న ముసలోడు, ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది? ఆ కాల తరగతిలో అందరూ పనులకు వెళ్ళారు. ఆడవాళ్ళు మన ఊరిలాగా కాదు, ఆడవాళ్ళు అందరూ దేనికి బానిస చేసేసేసాం, వంటగదికి బానిస చేశారు, అక్కడ అరెస్ట్ చేసి కట్టేసి దానికోసమే కొందరు పిచ్చో పెళ్లి చేసుకుంటున్నారు అంటే కట్లు ఇల్లు తీరాలి. ఆడవాళ్ళు దేనికి అంకితం కాదు, వంటగదికి అంకితం కాదు, ఆడవాళ్ళు దేనికి పని చేసి తీరాలి. ఆ కాల తరగతిలో ఆడవాళ్ళు మగాళ్ళు ఒకే రీతిగా ఏం చేసుకునేవారు, పని చేసుకునేవారు. ఆ కాల తరగతిలో భోజనం చేయడానికి ఏముండేది కాదు, సౌకర్యాలు. దానికి ఈయనకు ఒక ఐడియా వచ్చింది. నేనేం చేస్తా, దీనికి ఒక మార్పు తెచ్చి తీరుతా. ఈయన ఒక చిన్న క్యాబిన్ కార్ లోపల ఏం చేశాడు తెలుసా? నూనె పెట్టాడు, గ్యాస్ పెట్టాడు, చికెన్ తెచ్చాడు, దానికి ఒక రెసిపీ తయారు చేశాడు. పడపడపడా వేపేసి వచ్చిన టకటకాయ చేయడం మొదలెట్టాడు. నాతో రాలేదన్నమాట. దీనికి ఐడియా రావడానికి మన కారణం ఏంటి? దీనికి అర్థమైంది తీరింది. ఇక్కడ ఉన్న పరిస్థితికి అందరికీ సౌకర్యం ఉంది. 3 minutes లోపల ఏం వండుకు వచ్చేస్తాను, చికెన్ వేపి మాస్గా కనబడమన్నా తీరి ఎంతటిగా అవతల నోట్లో నుంచి ఏమొచ్చినట్టుగా ఉమ్మడిది కారేంతట్టుగా ఐడియా ఏం చేసింది, తన జీవిత చరిత్రను మార్చి తీరింది. అలాగే పగటి ఎలాంటి ఐడియాలు దేవుడు పెట్టకు వచ్చి తీరింది. నేను 9 to 6 జాబులు నేను ప్రోత్సహించాను. 9 గంటల నుంచి 6 గంటల వరకు బానిస పని బతుకు బతకాలని నేను ఎప్పుడు అంగీకరించాను. అది బానిస బతుకు నుంచి దేవుడు విడుదల ఇచ్చింది. దానికి దేవుడు బిజినెస్ చేయమంది, వ్యాపారం చేయమంది. బైబిల్లో ఒక కాన్సెప్ట్ ఉంది, మంచి గృహ నిర్వాహకుడు. ఇట్స్ ఎ బిజినెస్ డీల్. ఇది ఎవరు దేవుని పాస్టర్లు కారణం విశ్వాసాలందరికీ ఏం వచ్చేది, ఐడియా వచ్చేది. ఐడియా వచ్చేది, డబ్బు అనకండి, ఐడియా వచ్చేది. ఐడియా వచ్చేది మరి నాకు ఇప్పటి కింద మోడదు. అలా కాదండి, విశ్వాసాలకు ఏం కావాలి? ఐడియా వచ్చి తీరాలి, ఆర్థిక సదుపాయాలు వచ్చి తీరాలి, వాళ్ళ అప్పులు తీరాలి, వాళ్ళ జీవిత స్థితిగతులు మార్పు కలిగి తీరాలి. అందుకే బైబిల్ మనకి నేర్పించే ఒక బిజినెస్ డీలే ఏంటి? గృహ నిర్వాహక తత్వం. అది మన ఇంటి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సంఘ విషయాలను జాగ్రత్త తీయాలి, దేశ విషయాన్ని జాగ్రత్త. నువ్వు ధనవంతుడు అయితే ఆటోమేటిక్ రోడ్లు వచ్చేస్తాయి. ఎవరితో మాట్లాడినా నాకు తెలియట్లేదు. నీవు డబ్బు నీకు 3,000 కోట్ల రూపాయలు ఒక నెలసరికి జీతం అయితే ఆటోమేటిక్ నువ్వేం కడతావు? పన్ను కడతావు. పన్ను కట్టయితే ఆటోమేటిక్ డెవలప్మెంట్ వస్తుంది. ఊరు కానీ ఊరికి వెలుగు వస్తుంది. రోడ్డు లేదు, ఊరికి రోడ్డు వచ్చి బస్సు ఆఫ్రికా దేశంలో అన్నిటికన్నా పెద్ద సంఘం ఉంది. ఆ సంఘానికి మన ప్రత్యేక మన్నాక డబ్బా పట్టుకొని కానుకలేదు. అక్కడ బండి వెళ్తుంది. బండి వెళ్ళి అందరి దగ్గర నుంచి ఏం చేస్తుంది? కానుకలు తీసుకొని వచ్చేది. సుమారు 2 కిలోమీటర్ల వరకు ఆ చర్చి ఏముంది, ఆ చర్చి గ్రౌండ్ అంత పెద్దది ఉంది. పార్కింగ్ దగ్గర కూడా బండి ఏం చేస్తుంది? సరే కొందరు పార్కింగ్ కాడ చూసుకొని ఏం చేస్తున్నారు, టీవీ స్క్రీన్ లో కూడా వాకింగ్ చూస్తున్నారు. అక్కడ దేని ద్వారా? బండి ద్వారా వెళ్ళి కానుకలు తీసుకొస్తున్నారు. నేను చెప్పిన అక్కడ ఆ దేశంలో సంఘం వ్యాపరించబడడం వలన ఏమైంది తెలుసా? పక్క ప్రదేశాల్లో స్కూళ్ళు వచ్చేసింది, పక్క ప్రాంతాల్లో వెలుగు వచ్చేసింది, పక్క ప్రాంతాల్లో ఏమి దుష్టత్వం అన్యాయం అన్ని ఆగిపోయింది. దాని వెళ్ళి అందరూ దేవుడు వెళ్ళిపోయారు. సో ఐడియా కెన్ చేంజ్ ద వరల్డ్. లోక సాంప్రదాయాన్ని ఒక్క తలాంపు ఏం చేయొచ్చు, మార్చి తీరొచ్చు. అందుకే మంచి గృహ నిర్వాహకత్వమే డబ్బు లేనప్పుడు దేవుడు మనకి నేర్పించింది. ఎప్పుడు నీ జోబి ఖాళీగా ఉంటుందో దేవుడు నీకు బుద్ధి నేర్పుతాడు. డబ్బు ఉన్నప్పుడు బతకాలా అన్నది, డబ్బు లేనప్పుడు దేవుడు నీకేం చేసేది ఇష్టం లేదు. ఇఫ్ యూ నో హౌ టు సర్వైవ్ వితౌట్ మనీ, డబ్బు లేకుండా జీవించడం తెలిసిపోతే డబ్బు ఉంటే సర్వైవ్ చేయడం తెలిసిపోతుంది. మీరంతా నన్ను అయ్యగారు డబ్బు గురించి అడిగారు జస్ట్ గోడ కట్టేస్తే నీళ్ళు పోయి తిరుగుతున్నా. మంచి గృహ నిర్వాహకత్వం నేను చెప్పి రావాలనుకున్న మాట, సమృద్ధి దేవుడు ఇచ్చే మనకి ఇచ్చే దేవుడు అని మనం తెలుసుకు తీరాలి. ఎందుకు ఈ 5వ అధ్యాయం రాయడానికి 6వ అధ్యాయం రాయడానుకున్న కారణం ఏంటి అని చెప్పగలిగి తీరుతారా? ఇది రాయడానుకున్న మా కారణం, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి? కనాను దేశానికి సిద్ధపరిచి ఏం చేయాలి? దేవుడు తీసుకెళ్లి తీరాల్సి ఆ బాధ్యత కొరకే దేవుడు ఈ అధ్యాయాన్ని రాయడం జరిగి తీరింది. ఇందులో దేవుడు యొక్క ఉడంబడిక, దేని గురించి ఉడంబడిక? ఆస్తి అంతస్తు పెరిగే ఉడంబడికను దేవుడు ప్రస్తావించుకు తీరారు. 3వ అధ్యాయంలో దేవుడు అన్ని దేవతలకు అన్యారాధనలకు దేవుడు కాని దానికి ఏం చేయకూడదు, నీ మనసు జారిపోకూడదు అన్న దానిని దేవుడు బోధించుకు చెప్పారు. 4వ దేవుడు చెప్పిన మాట, విధేయత కలిగి తీరితే there is blessing. విధేయత ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం సునిశ్చితంగా ఆశీర్వాదం వచ్చి తీరుతాయి. ఇక మనం 4వ వాక్యానికి వద్దాం. 4వ వాక్యంలో దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలీయులారా హియర్ లిసన్. తర్వాత చెప్పిన మాట చెప్పలేదు, మన దేవుడైన యెహోవా. మన అందరికీ ఉన్న ఒక డౌటే, ఏంటి యెహోవా అన్న పదాన్ని ఉపయోగించారు? దేవుడికి ఏంటి యెహోవా అన్న
పదాన్ని పలక తీయడానికి కారణం ఏంటిది అని మనం చాలా మంది సందేహపడతారు. నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తాను, అందరూ చేయండి. యెహోవా అన్న పదానికి ఇశ్రాయేలీయులకి ఇబ్రూ భాషలో YHWH ఒకసారి చెప్పండి. YHWH ఇది చెప్పేటప్పుడు మీ పెదాలు కలవు. అర్థం కాదు. దీనికి వోవెల్స్ లేదు, దీనికి గ్రామర్ లేదు, దీనికి ఏం లేదు. అంటే దేవునికి ఉచ్చరించే పదం ఎటువంటిదో తెలుసా? నీ పెదవులు కూడా ఏం చేయలేనిది, అంటు కట్టలేని ఒక పేరు. ఇశ్రాయేలీయులు హెబ్రీయులు నమ్మేది ఏంటో తెలుసా? యెహోవా కలిగిన దేవుడు ఊపిరి ఇచ్చిన వాడు, ఊపిరి తీసిన వాడు. యెహోవా ఆటోమేటిక్ ఊపిరి వస్తుంది, ఊపిరి పోతుంది. అర్థం కాదు. ట్రై చేయండి. యెహోవా ఆటోమేటిక్ ఊపిరి వస్తుంది, ఊపిరి వెళ్తుంది. దట్ మీన్స్ ఊపిరి ఇచ్చిన ఊపిరికర్త ఆయనే. అర్థం కాలేదనుకుంటా. యెహోవా దేవుడు అని చెప్పినప్పుడు చాలా మంది వెళ్తారు కదా. యెహోవా అన్న పదానికి ఉన్న అర్థం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్పండి. నేను ఉన్నవాడును అని వారు ఇంగ్లీష్ లో I am who. It's a past tense. I am present tense. అర్థం కాలేదు. దాని అర్థం గత కాలంలో కూడా నేనే, ఇప్పుడు కూడా నేనే. అప్పుడు మీరు అయితే భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఆయన అయితే భవిష్యత్తు కూడా ఆయనే. అండర్స్టాండ్ అయ్యే విషయం. అర్థం కాలేదు. నేను ఉన్నవాడును అనువాడును. I am who I am. అంటే యెహోవా అన్న పదం ఇశ్రాయేలీయులు పలకడానికి భయపడేవారు. కారణం ఏంటిది? ఊపిరి ఇచ్చిన ఆయన, ఊపిరి తీసిన ఆయన. ఊపిరికి ఇచ్చేంత ప్రాబ్లం లేదు. అలా కలవడం సతమానం అయిపోయే చూడవచ్చు. అందుకే బయటపడవద్దు. ఊపిరి తీసుకోవడానికి ఉన్న అవకాశం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది, నాతో లేదు అనుకుంటా. అందుకే ఇశ్రాయేలీయులకు యెహోవా అన్న పదాన్ని ఇచ్చి తీరడానికి కారణం వ్యక్తిపర ఉడంబడికను గుర్తించుకు తీరడానికి. వ్యక్తిపర ఉడంబడిక అంటే ఏం చెప్పొచ్చు? ఆదాము దేవుడు సృష్టించి తన నాసికారంధ్రములో దేవుడు ఏముంది తీరారు? జీవశ్వాసం. సో మనిషిని దేవుడు సృష్టించిన ఆదాము దేవుడు సృష్టించినప్పుడు 3 భాగాలు అంటారు. తన శారీరక ప్రక్రియలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరం, ప్రాణం, ఆత్మ. ఓకే. మట్టి ఎక్కడది? మట్టి అన్నది శరీరం కదా. అప్పుడు శరీరం ఎక్కడ సామగ్రి? భూమిలో ఉన్న సామగ్రి. ఇంకా 2 ఉన్నాయి. ఏది? ప్రాణాత్మ. అది ఎక్కడది? సో 2:1 రేషియో. 2% పరలోక సంబంధమైన విషయం, 1% భూమి సంబంధం. హలో. అందుకే నీకు ఎప్పుడు చింత దేని గురించి? దేవుడి గురించి, పరలోకం గురించి. కారణం ఏంటి? యు ఆర్ డ్యువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హెవెన్. నువ్వు రెండు ప్రక్రియలో ఎక్కడ? పరలోకం. అర్థం కాలేదు. ఇది కాన్సెప్ట్ అది అర్థం అవడం కష్టం. సాతాను ఆత్మ, దేవదూతలు ఆత్మ. వారికి ఏం లేదు? బాడీ లేదు. హలో. వారు ఆత్మ రూపులుగా ఏం చేసి తీరుతారు? మన దగ్గరికి వస్తున్నారు. అలాగే ఒక దూత భూమిలోకి రావాలంటే దేవుడు ఏం చెయ్యాలి? అనుమతిస్తేనే రాగలిగితే. ఓకే. అలాగైతే దెయ్యం భూమిలోకి రావాలంటే దేవుడు అనుమతిస్తాడా? నేను విశ్వాసంతోనే వాటిని చెప్పేదా? టెన్షన్ వచ్చేసింది. హలో. భూమిలోకి రావడానికి దేవుడు ఆయన ఏం చేశారు? పడేశారు. ఆయన సొంత స్వేచ్ఛతో తిరుగుతాడు. అందుకే సాతాను దేవుని అనుమతి అడిగేసి రావట్లేదు. సొంత ఇష్టానుసారంగా వస్తాడు. భూమిలోకి ఎలా వచ్చేది? ఈ యూజెస్ ద బాడీ ఆఫ్ ద ఎర్త్. భూమిలో ఉన్న మనుషుల శరీరాన్ని పశువులను వాడచ్చు. బైబిల్ అదే కదా చెప్తుంది. సర్పం అన్ని జంతువుల కన్నా సర్పంతో ఎలా ఎగిరినట్టు కుదిరించుకున్నా తెలియదు కానీ సర్పంతో సాతాను వెళ్ళే చెప్తున్నా, అమ్మ మనం ఒక అడ్జస్ట్మెంట్ లో కదా, నువ్వు నాకు నేను నీకు. పాట కూడా ఉంది కదా, ఊహించండి. ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ చేస్తాం. కారణం ఏంటిది? ఎక్కడికి రావాలి? భూమిలో తన ఆన్సర్స్ పనిచేసేది. అందుకే సాతాను వచ్చేది తెలియదు, పోయేది తెలుస్తుంది. ఒకటి లోపలికి సాతాను ప్రవేశించేది, పోయేదిలా తెలుస్తుంది. అర్థం కాలేదు. దానికి అర్థం అందుకే బైబిల్ చెప్తున్న సాతానికి ఏం తెలియకూడదు. చోటు ఇన్ అవర్ బాడీ, మన బాడీ ఆయన చేతికి అప్పగించేస్తే ఆటోమేటిక్ నీ సోల్ పైన అడిగి ఏం వచ్చేస్తుంది? అధికారం వచ్చి తీస్తుంది. ఉన్నదాంతో తెలిసి. అలాగైతే 2% మనం పరలోకం అయితే 1% భూమి. ఈ శరీరానికి బతుకునేటప్పుడే మనం ఏం చెప్తాం? అయ్యగారు, అన్నయ్య, తమ్ముడు, బావ, బామంతి. సచ్చిన తర్వాత అయ్యా బామ్మ బాగుంటారు. ఏమంటారు? అయ్యగారు శాపం వచ్చిందా? తమ్ముడు శాపం వచ్చిందా? అర్థం కాలేదు. దట్ మీన్స్ ప్రాణాత్మ పోతే
లెక్కలేదు. దాని అర్థం ప్రాణ ఆత్మ శరీరం ఉన్నప్పుడే ఏదైనా విలువ నాయన. అర్థం కాలేదు. పాఠరాజుడు వదే రాశాడు కదా, ఈ ప్రాణం ఉంటేనే దేవునికి ఏం చేసుకోగలిగేది, తలుచుకోగలిగి తీరేది. ఊపిరి ఉంటేనే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకోగలిగి తీరేది. అందుకే ప్రాణాత్మను అప్పగించుకుని దేవునికి ఏం చేసి తీరాలి, ఆరాధన చేసి తీరాలి. కలిసి అప్పుడు 2% పరలోకం, 1% ఎక్కడ భూమి. అందుకే భూమి పట్ల మనకేం వచ్చేస్తుంది, ఆతృత ఎక్కువగా ఎక్కడికి వచ్చేస్తుంది. మట్టి కాస్త మట్టి దొరికితే చాలు, ఏ వేరు కాసిన చెట్టు కూడా ఏమైపోద్ది. కానీ వేరు కాసేసి నేను వదలను, ఎక్కడే నా సంసారం. అందుకే దేవుడు యేసయ్య రావడానికి ఉద్దేశం పెట్టాలి. నువ్వు ఎక్కడ ఉండిపోతావు అన్న ఉద్దేశం. ఎక్కడ కాదు అక్కడ చూస్తే ఇక్కడ ఉండాలనిపించు. ఎక్కడ ఆయన నివసించారు చోట్ల, ఆయన ఏర్పాటు చేసిన ప్రదేశంలో, ఆయన తేజోమయుడుగా నివసించిన పరలోక ప్రాంతంలో నువ్వు వెళ్తే ఎక్కడ ఉన్నవన్నీ ఏం చేసి తీరుతావు. అందుకే ఆయన మేఘాలు కూడా వచ్చి తీరేది. అందుకే కదా లాజరు చనిపోయినప్పుడు ఆయన శవం అక్కడే వదిలిపోయింది. ఆ శవాన్ని తీసి బాడీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు. చచ్చిపోయేటప్పుడు ఒక బండి వచ్చింది. ఏ బండి వచ్చింది? దేవదూత బండి వచ్చింది. ఏం తీసుకెళ్ళిపోయింది? ఇఫ్ యూ యాక్సెప్ట్, నువ్వు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి తీరితే నీ బాడీ గురించి నువ్వు సిద్ధపడవద్దు. ఎలా సమాధి అవుతుంది, ఏ రీతిగా సమాధి అవుతుంది, ఎట్లా అవుతుంది బాధపడిపోయి చచ్చిపోమాక. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు వచ్చి అడిగేది, అయ్యా మీ చర్చికి ఏముంది, సమాధి చేయడానికి క్లాత్ ఉందా? దేనికి రా నాయన? చచ్చిపోయిన తర్వాత గాలిలో ఎగరేసినా పర్వాలేదు, కోపులకి ఇచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అది బాడీ ఎవరికే కావాలి, మట్టి సామాగ్రి. ఇఫ్ దేర్ ఇస్ బాడీ, ఇఫ్ దేర్ ఇస్ స్పిరిట్ అండ్ సోల్, బాడీ కెన్ బి క్రియేటెడ్. అదే లేదు, ప్రాణాత్మ అక్కడి నుంచి రాగలిగింది. బాడీ క్రియేట్ చేయడం దేవుడికి శాతం అనుకుంటాం. సో వై యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ బాడీ, నీ శరీరం పట్ల అమ్మమ్మలు మన దగ్గర సంఘంలో కొన్ని అమ్మమ్మ డబ్బులు ఇచ్చేది. అయితే సమాజ కార్యక్రమం ఎవరికి బరువు బాధ్యత? అమ్మ వద్దా మీరు ఉంచుకొని చికెన్ మటన్ కొనుక్కు తినాం. అది ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎలా చనిపోతే ఏం ప్రాబ్లం, దేవునికి నమ్ముకు తీరినందుకు మన శరీరం గురించి మనకేం అక్కర్లేదు, అక్కర్లేదు. అనుకున్నా ఇశ్రాయేలు ప్రజల ఉడంబడిక, ఊపిరిచ్చిన దేవుడు కాబట్టి, జీవితం ఇచ్చిన దేవుడు, ఉడంబడికకు ఆధారమైన దేవుడు కాబట్టి ఆయన పేరును వ్యక్తిపరంగా పర్సనల్లీ సంబోధించి తీరడానికి యెహోవా అన్న పదాన్ని ఏం చేశారు, ఉపయోగించుకు తీరారు. అది కన్నా 2:4 చదివినప్పుడు మొదటిగా మనకి యెహోవా అన్న పదానికి ఉన్న శ్రేష్టత వర్ణింపబడినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను కదా, అనేది ఉన్నవాడును అనువాడును. దానికి అర్థం ఏంటిది? దానికి ఉన్న అర్థం దేవుడు యుగ యుగాలను ఉన్న దేవుడు అని. ఆయనకేం లేదు, ఫస్ట్ లేదు, ఎండ్ లేదు. అర్థం కాలేదు. నీకేముంది? ప్రారంభం ఉంది, ఎండింగ్ ఉంది కదా. రన్నింగ్ రేస్ లో స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. అలా దేవునికి ఏం లేదు, స్టార్టింగ్ లేదు, ఎండ్ లేదు. అందుకే దేవుడికి ఎప్పుడు సంబోధించినప్పుడు అనాది నుండి అనాది వరకు, ఫ్రమ్ ఇన్ఫినిటీ టిల్ ఇన్ఫినిటీ. తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, మీరే ఊహించండి. దాని అర్థం ఏమి లేని కాలం నుంచి అన్ని ఉన్న కాలం వరకు ఆయనకేముంది చూడండి అంటే ఆయన పేరు యెహోవా, లేకపోతే నేను ఉన్నవాడము అనువాడము. రెండోది, ఆయనలో ఏ రీతి కలిగిన మార్పులు మనం మారిపోతాం కదా. జ్వరం వచ్చేంత చూడాలి, బక్క చెక్కగా అయిపోయి ప్యాంటు షర్ట్ మొత్తం నువ్వు చెప్పాలి. బయట చెప్పలేదు. ఆయనకి అలాంటిది ఏమి లేదు. ఆయనకి ఏం లేదు, మార్పు లేనివాడు, మారనివాడు, మాట ఇస్తే మాట తప్పినవాడు కాదు. మాట చెప్పితే ఆయన అబద్ధం చేసేవాడు, నిజం చేసేది బాబు. ఆయన ఒక మాట అంటే ఆ మాట సునిశ్చితంగా చేసేది. నెవర్ అన్చేంజింగ్. హల్లెలూయా. ఈ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఉన్న చోట్ల ఆయన ఏమైపోతాడు, కనబడగలుగుతాడు. హలో, దేవుడు లేని చోట ఎక్కడైనా ఉందా? కెన్ యూ ప్రూవ్ ఎనీ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో గాడ్? అందరూ చెప్తారు నరకంలో దేవుడు లేడు. బాబు నరకంలో దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు రెండు పక్కన లక్ష్య పెట్టాడు. హీ డస్ నాట్ హ్యావ్ ఎ కన్సర్న్. కన్సర్న్ అంటే వారి పట్ల ఏం ఉండదు. ఏ రీతి కలిగిన దయో సానుభూతియో చాలా ఏం ఉండదు. హలో, నాకు కలిసి నరకం దేవుడు ఎవరి కొరకు సృష్టించలేదు, మనుషుల కొరకు దేవుడు సృష్టించింది కదా. నరకం ఎవరి కొరకు సృష్టించి తీరింది? ఆదిమ కాల తరగతిలో పడిపోయిన దేవదూతలను బంధించి శిక్షించి తీరడానికి ఉన్న చివరి కేంద్రమే ఏంటిది? నరకం. హలో, మరి మానవులకి నరకానికి లేదు.
ఫుల్ కన్ఫ్యూజన్. అది మానవులు ఎందుకు? కారణం ఇందాకే చెప్పాను కదా, బాడీ ఎవరికి ఇచ్చేశారు? బాడీ ఎవరికి ఇచ్చేశారు? నరకం ఎవరికి కొరకున్నది? పడిపోయిన దేవదూతల సాతాను కొరకున్నది కదా. మన బాడీ ఎవరికి ఇచ్చేస్తున్నాం? సాతాను. సిగరెట్ తాగి నాయన పొగది ముందు తాగి వదిలి, సినిమా తీసి వదిలి, విచారం చేసి వదిలి, గలీజ్ చేసుకుని వదిలి అని ఎవరికి అనుమతిస్తున్నాం? అప్పుడు ఆడ వెళ్ళింది చోటుకి మనం ఆటోమేటిక్ ఏం చేస్తున్నాం? మనం వెళ్ళడం కదా, మనం దూడికి తీసుకెళ్తాం. రెండు దారులు, ఒకటి పరలోకం, ఎక్కడ నరకం ఉంది. యోగ గ్రంథం ఇంటికి చదవండి. మీరు కూర్చున్న కాలే, పొయ్యి మీద కూర్చున్నా కాలట్లేదా? నరకం కింద నమ్మట్లేదా? నమ్మలేకపోతే మీరు వెళ్ళండి అంటార్టికా, యూరోప్ అలాంటి ప్రదేశాలు. కానీ భూమి నుంచి ఏమవుతుంది? లాభం బయటకు వచ్చి దిగుతుంది. పురుగులు వస్తున్నాయి, అందులో నుంచి జంతువులు వస్తున్నాయి, ఏవేవో కేకలు పడుతున్నాయి. కారణం ఏంటిది? భూమి కింద ఏం వండుతున్నది? అక్కడ అగ్ని సిద్ధమైంది ఉంటుంది. అక్కడికి వెళ్ళకుండా ఉండి ఒకే ఒక పని ఏది చేయాలి? సాతానుతో నాకు సంబంధం లేదు, దేవుడు మాత్రమే నాకు ఆధారం. దేవుడు నీ రక్షకునికి అంగీకరించినది, ఆయనతో ఒక ఉడంబడికలోకి రా. నువ్వు తప్ప నాకు ఇంకెవరు యజమాని రాదు. నువ్వు తప్ప ఏ అధికారం నాకు యాక్సెప్ట్ ఒప్పుకో. అవి ఒప్పుకోవాలని ఫస్ట్ ఏం ఒప్పుకోవాలా? తొలి చేసి ఒప్పుకోవాలా? అర్థం కాలేదు. తొలి చేసిన అత్యాచారాలు, తొలి చేసిన దొంగతనం, తొలి చేసిన బ్యాట్ పనులు, తొలి చేసిన అన్యాయపు పనులు అన్నీ ఏం చేయాలా? అంతే కదా. పోలీసు మన తమ్ముడు పోలీసుడు ఒక దొంగను పట్టుకుంటే ఆడి చేస్తే ఏం చేస్తారు? ఏమేం చేశాడు? మనం ప్రయోగం కొట్టి దెబ్బలు, దేవుని బిడ్డలకి కొట్టి దెబ్బలు కాదు, యేసయ్యను చూసేసరికి ఆటోమేటిక్ లోపలలో అన్ని ఏం చేస్తాం? లార్డ్ ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను. పోయిన రోజు 40,000 అక్కడి నుంచి అవుటికి తీసుకొని ఆయన తన్నేసి ఇంకా 40,000 కూడా సంపాదించాము, నన్ను క్షమించలేవా? క్షమించింది అని చెప్పిన తర్వాత ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ 40,000 ఇచ్చేసి ముద్దు పెట్టేసి, సారీ రా తమ్ముడు, ఇక నిన్ను కొట్టాను కదా, నా జీవితం మారింది, నా ప్రభుత్వం యేసయ్య ప్రభుత్వం, ఈ యేసయ్య కాబట్టి ఇక నేను మోసం చెయ్యను. అనుకుంటా దానినే రిపెంటెన్స్, మారు మనసు. మనసు ఏమై తీరింది? అందుకే మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే పలుకునేమని ఉంటుంది. కాలేదనుకుంటా మారాలి. మారాలి. ఏం మారాలి? మనసు మారాలి, మార్గం మారాలి, జీవిత విధానాలు మారాలి. అందుకే మనకి ఎవరు కావాలి? ప్రశ్న, మీరు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? రెడీ అవుతున్నారు? మీరు వెళ్తారా? ఏ పార్టీ చేసేది మాత్రం అబద్ధం. అది మనం పరలోకానికి ఏం చేయలేం. ఎక్కడి నుంచి దగ్గరున్న నక్షత్రానికి వెళ్ళడానికి 14 సంవత్సరాలు, అక్కడి నుంచి కోట్ల దూరం ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి? నువ్వు వెళ్ళలేవు నాయన, నేను తోడుగురు తీసుకెళ్ళాలి. ఎలా చెప్తాను నీకు అర్థం కాదు కదా. ఒకడు వచ్చాడు కదా ఎవరి దగ్గర, సీతమ్మ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు ఎక్కే పోతాను అన్నాడు. చేసి ఇలాగ మందు తీసుకొని ఏం చేశారు? ఆయన మందు తీసుకెళ్ళండి. మనకి మందు నిన్ను కాదు, నిన్ను కాదు, ఎలా శరీరం ప్రాణం ఆత్మ క్రియాక చచ్చిపోతే మరి సవాలు వస్తుంది. సవాలు వస్తాను ఆయన. ఆయన సృష్టికర్త అయితే పిలవాల్సిన శరీరాన్ని పిలవలేడా? చేతితో ఆకృతి ఇచ్చిన అదే దేవుడు పిలిచి తిరిగి రాదా? అందుకే తెసలోనిక పత్రిక చెప్తున్న మాట, ఆయన కాల్పాట స్థలం వెనబడి తీరేటప్పుడు క్రీస్తుల మృదు చెందిన వారు శరీరం ప్రాణం ఏకమై, శరీరం ప్రాణం ఆత్మ ఏకమై కలియు కదా. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి, సముద్రంలో నుంచి, ఎక్కడెక్కడ వీరి అవశిష్టాలు ఉన్నాయో వాళ్ళందరూ లెగుస్తారు. ఎప్పుడు? ఆయన శబ్దం వెనబడి తీరినప్పుడు. అప్పుడు మీరందరూ అయ్యారు, మేము బతుకున్న మా పరిస్థితి అయితే ఏం పర్వాలేదు. ఆయన వాళ్ళు వేసేటప్పుడే మీకు ఇంకొక శబ్దం కూడా వెనబడి తీరుతుంది. అదే శబ్దం లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏసై పిలిచారు కదా, లాజరు. ఆ ఊర్లో వేరే లాజరు లేరా? ఏ ఆమె రాలేదు. ఏసయ్య సమాధి కాడికి వెళ్ళి అందరూ రాండి అని చెప్పుకుంటే ఏమైంది? సవాలు అన్నీ వచ్చారు. ఏది దేవుడికి ఎలా పనే మాటలు లేదు. అన్ని సవాలు దేవుడికి అక్కర్లే. అన్ని సారీ ఇలా చెప్పడం క్షమించమని అడుగుతున్నాను. అన్ని సవాళ్ళు దేవుడు, అన్ని శరీరాలు దేవుడు. ఏ శరీరం దేవుని కోవిల అయ్యిందో అది కోవిలుగా మంచి పదమేనా? మళ్ళీ మీరు బాధపడతారు. నేను హిందూ దేవత ఒకటి చెప్తున్నాను. కోవిల మంచి పదమేనా?
టెంపుల్ టెంపుల్ టెంపుల్. అదే కదా మొదటి కొరింథీ 3:16 మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. డోంట్ యు నో? మీకు తెలీదా? దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడికి డోంట్ స్పాయిల్ యువర్ బాడీ. టాటూ చేసేసి ఏం చేయొద్దు. ప్యారిస్ గారు రాసేసుకొని ఫోన్ చేయమాట. ప్యారిస్ అంటే వేరే నాన్సమ్ వేరే లవ్లీ ఇవన్నీ రాసేసుకొని ఏం చేస్తున్నాను. ఓ ఉన్న పెళ్లికి వెళ్ళినప్పుడు గొప్ప బాధ వేసేస్తుంది ఆ పాప విషయంలో. కాదు గుండు కైతే చెప్పండి చెప్పడానికి మొత్తం. ఓ లార్డ్ బి ఒరిజినల్ యాజ్ యు ఆర్. అన్ని సవాలు ఎవరికి అక్కర్లేదు. నీ హృదయం దేవునికి అంకితమై ఉంటే ఆలయమై ఉంది. ఆ ఆలయం ఎవరికి కావాలి? దేవునికి కావాలి. దేవునికి నీ శరీరాన్ని అప్పగించేసుకో. నీ అంటే నా శరీరమును దేవుని కొరకు సజీవ యాగంగా నేనే చేసి తీరుతున్నా. దేవుని సమస్యలను అప్పగించి తీరుతున్నా. ఎందుకు? ఈ గుండె లోపల ఎవరిని తీరాలి? చక్రవర్తి అయిన దేవుడు, మార్పులైన దేవుడు, అనంతుడైన దేవుడు, ఏకారణ దేవుడు. ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన నాడు దేవుడు ఉంటే టైంకి రావడం నేర్చుకుంటారు. కానీ దేవుడు దేవుడు కాదా ఏ టైంకి రావడం తెలియట్లేదు. అదే చెప్పలేదు. నేను ట్రై చేసుకుని చేసుకో. దేవుడికి టైం అంటే ఏంటో సూపర్గా నేర్పించి తీరుతారు. అందుకే బాగా అర్థం చేసుకొని దేవుడికి సాధన చెప్పి తీరాలి. అందుకే ఆయనలో ఏం లేదు. ఈ సాంక్షించి ఆయనలో మార్పు లేదు. ఆయన ఆది నుండి అంతము లేని వాడు. ఆయన నిత్యత నుంచి అనాది నుంచి అనాది వరకు ఉన్నవాడు. ఆయన ఎక్కడైనా హాసన అవ్వగలిగిన దేవుడు. అందరి దేవుడులా ఉన్న ఒక దేవుడు కాదు. ఆయన ప్రత్యేకంగా చెందినది. ఆ దేవుడికి ప్రత్యేకత అంటే తెలుసా? సృష్టించిన మానవులతో ఉడంబడిక చేసిన దేవుడు. అర్థం కాలేదనుకుంటా. సృష్టించిన మానవులతో ఏం చేసిన వాడు? అబ్రహాముతో దేవుడు ఉడంబడిక చేయలేదా? ఇస్సాకుతో దేవుడు ఉడంబడిక చేయలేదా? యాకోబుతో దేవుడు ఉడంబడిక చేయలేదా? నీతో కూడా దేవుడు ఉడంబడిక చేస్తున్నాడా? ఏదో ఉడంబడిక చేసావు, ఏదో చేసిన రక్షకుడిగా అంగీకరించావు. యూ హ్యాడ్ ఎ కమాండ్మెంట్ విత్ గాడ్. దేవుడితో ఒక ఉడంబడిక ఏమై తీరింది. అగ్రిమెంట్ డీల్ చేసి ఏం చేసావు? సిగ్నేచర్ చేసావు. ఏమని? నువ్వు వరుడు, నేను వధువు. నువ్వు పెళ్లి కుమారుడు, నువ్వు పెళ్లి కుమార్తె. నువ్వు దేవుడు, నేను సంఘం. అదో ప్రజలు చెప్పలేదు. అంతా కలిసి మీరు ఎవరైనా ఉడంబడిక చేయలేకపోతే నా తమ్ముడు సహోదరి అమ్మా నీ కాలు పట్టి భిక్ష అడుగుతున్నా. ఆయనతో ఒక ఉడంబడికలోకి రా. ఆయనతో ఒక ఉడంబడిక చేయి. నువ్వు ఏసయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దయ్యా. నిన్ను మాత్రమే నేను దేవుడు అంగీకరించేది. ఒక ఉడంబడికలోకి రా. అందుకే క్రైస్తవ వివాహం ఇస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ కవెనెంట్. ఉడంబడిక ఉన్న ప్యాకేజే క్రైస్తవ వివాహం. బైబిల్ మార్చుకుంటే ఏమవ్వదు? పెళ్ళి అయిపోదు. కాలి కట్టేస్తే పెళ్ళి అయిపోదు. లేకపోతే ఇంకేంటిది? ఇద్దరికి చున్నీతో కట్టేస్తే పెళ్ళి అవుతుంది. ఏమవ్వాలి? ఉడంబడిక వాచనం. ఉడంబడిక వాచాన్ని ఏం చేయాలి? వారి నోటి ద్వారా ఏం చేయాలి? అయ్యగారి దగ్గరికి వస్తారు. పక్కన పాపం చూపించింది. ఈ పక్కన ఎండగట్టైన పాప నీ స్త్రీ అని సుఖములో కష్టములో దుఃఖములో వేదనలో నొప్పిలో అన్ని విషయంలో ఆమెతో ఏం చేసి కలిసి ఉండి సంసారం చేస్తానని మరణం తప్ప ఇంకే రీతిగా ఏమి దగ్గరికి నేనేమవును గుడ్ బై చెప్పే పరిస్థితి లేదని చెప్పి ఏం చేయాలి? అంగీకరించి తీరాలి. అలాగా లేదు. మన కైతవ సాంప్రదాయాలను మట్టికి చేశారు. తోరలు గీలు కట్టేశారు. బాబు తాను గీలు కాదు ఆయన ఉడంబడిక చెప్పాలి. ఉడంబడిక ఎవరి సమక్షతలో చెప్పాలి? సేవకుల సమక్షతలో, సంఘ సమక్షతలో, దేవదూతల సమక్షతలో. దేవదూతలు ఒకటి, 2 సంఘం, 3 సంఘానికి ఉన్న యజమాని, 3 సాక్ష్యంలో. అందుకే డివోర్స్ అన్నది బైబిల్ ఎక్సెప్ట్ చేయట్లేదు. There is no portal for Christians to get divorce. Divorce అన్న ప్రక్రియ బైబిల్ బట్టలు కొనుక్కున్నట్టుగా బైబిల్ మనం చెప్తాం. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. బైబిల్ నెవర్ అక్సెప్ట్ దట్. బైబిల్ ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయట్లేదు, సహకరించట్లేదు. అందుకే వివాహానికి ఉడంబడికి ప్రాధాన్యత చెందింది. అలాగే మనం సేవించిన దేవుడు ఉడంబడికకు ఆధారమైన దేవుడు. దేవుడికి మనకు ప్రత్యేకత తెలుసా? ఆయన అన్ని చోట్ల ఉన్న దేవుడు. అన్ని చోట్ల ఆయన సాంగ్
బైబిల్ చెప్తున్నమాట, నువ్వు సముద్ర గర్భము లోపలికి వెళ్ళిన ఆయన ఉన్నాడు, ఆకాశ అంతరిక్షంలో ఉన్న ఆయన ఉన్నాడు, ఏ మేడగది లోపల దోకున్నా ఆయన సాన్నిధ్యత విడిచిపెట్టి వెళ్ళలేదు. నో ప్లేస్. హల్లెలూయా. అందుకే దేవుడా నువ్వు లేవు లేవు అని చెప్పిన తర్వాత ఇంకా దేవుడు ఉన్నాడు. ఈ నిరీశ్వరవాదులు ఉన్నాడు, దేవుడు లేడు దేవుడు లేడు, ఆడే దేవుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. కానీ లేదు అని చెప్పేదానికన్నా ముందు దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు నేను తెలుసుకుంటున్నాడు. అర్థం కాలేదు ఇప్పుడు నేను నిరీశ్వరవాది అవ్వలేదు ఒప్పుకో అనుకోండి, నేనేమంటాను దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు. నేను దేన్ని ఎక్కువ చెప్తున్నాను, ఏదన్నా దానికన్నా దేవుడిని ఫస్ట్ చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యేకత, దేవుడు ఉన్నాడనేది రుజువుపరిచేది ఎలాగా, ఏ రీతిగా ఒక క్యాండిల్ వెలిగించి తీరితే ఎలా దాని ఆ క్యాండిల్కి అగ్ని ఎలా ఆధారపడి ఉన్నదో, క్యాండిల్కి ఏం ఆధారపడి ఉంది, అందుకే ఇక్కడ క్యాండిల్ వెలుగుతుంది. అర్థం కాలేదు. అగ్నికి ఏం కావాలి, ఇంధనం కావాలి. ఫైర్ నీడ్స్ ఫ్యూయల్, ఫ్యూయల్ లేకపోతే ఏం రాదు. అలా దేవునికి ఏం అక్కర్లేదు, డిపెండెన్సీ అక్కర్లేదు, ఎవరి ఆశ్రయం అక్కర్లేదు. మనుషులకి ఏం కావాలి, దైవాశ్రయం కావాలి. యూ షుడ్ బి డిపెండెంట్ టు గాడ్. దేవునికి ఆశ్రయపడ యెహోవా దేవుడు ఎవరికి ఏం కాదు, ఆశ్రయం ఉన్నవాడు కాదు. నేను ఉన్నవాడిని అనువాడు, ఆయనకే డిపెండెన్సీ లేదు. That's why he is different. అందుకే ఆయన వేరు చెందినవాడు, అన్ని దేవుళ్ళగా కాదు. He is separate. హల్లెలూయా. అందుకే కదా నా మత్తయి సువార్తల్లో మనం చదివినప్పుడు యేసయ్య నేను ఉన్నానని ఆయా అన్న పదం వాడినట్టుగా మనకి కనబడి తీరుతుంది. ఎక్కడ యేసయ్య వాడారు, యోహాను సువార్తల పుస్తకం 8:58లో చెప్పారు, అబ్రహాముకు ముందు నేనున్నాను. ఐ యామ్ బిఫోర్ అబ్రహాం వాస్. అంటే అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్న పదం యోహాను సువార్త 7 సార్లు 7 రీతిగా చెప్పబడి. ఒకటి, నేను జీవం కలిగిన రొట్టిని, నేను జీవం కలిగిన వెలుగు, లోకానికి వెలుగుని, జీవం కలిగిన వెలుగుని. మూడోదిగా, నేను లోకానికి మంచి కాపాడని, నేనే పునరుద్ధానం, నేనే జీవం, నేనే మీ గొర్రెలకు ఏమై ఉన్నా, గేట్ అయి ఉన్నాను. ఐఎమ్ ద గేట్ ఫర్ ద షీప్. తర్వాత నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే సాక్షాత్ ద్రాక్షావల్లి. ఇలా 7 రీతిగా దేవుడు ఏమై ఉన్నారు, వ్యాఖ్యానపరచబడి ఉన్నారు. దేవుడు ఎప్పుడు చెప్పారు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను ఆహారానికి జీవం. దట్ మీన్స్ నీ శారీరక ఆహారానికి కదా, నీ ఆత్మిక విషయానికి ఆహారం. అందుకే ఎవరికి తినాలా, వాక్యం తినాలా. Get fed by the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వేమై తీరాలి. అందుకే కదా యేసయ్య సాతాను వచ్చినప్పుడు ఏంటి మార్చేయమని చెప్పాడు, రాజు మార్చేసాను, ఇల్లు కట్టలేకపోయాను. దేవునికి స్తోత్రం, దేవుడు నా మార్చలేదు. రాళ్ళన్నీ రొట్టె అయిపోయి ఉంటే ఇంకెవరికి కష్టపడాల్సిన అంత పందొంగలు అయిపోయాను. ఎక్కడ వచ్చింది, ఎప్పుడో వచ్చింది పీడి పందొంగ. కొంతమంది ప్రెసిడెంట్ అయిపోయారు దేనికి, చర్చి విషయంలో పందొంగలే. లేట్గా వచ్చేసి మరి ఫీలింగ్ చూపించారు, బాబు పడ్డాక పని చెయ్యాలి. పందొంగలకి ఒక స్కూల్ ఉంది. ఏ స్కూల్ తెలుసా, ద స్కూల్ ఆఫ్ ఫ్రాన్స్. చేమ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు, పార్ట్ టైం నేర్చుకో. ఇంగ్లీష్ మీడియంలో పని చేయలేదు, తెలుగు మీడియం పని చేయలేదు, ఉర్దూ మీడియంలో పని చేయలేదు. ఏ మీడియం కావాలి, ఫ్రాన్స్ మీడియం కావాలి. దేని మీడియమో, చేమ మీడియం కావాలి. చేమ మీడియం వెళ్ళి నేర్చుకో, ఆయనకి అర్థమై తీరుతుంది పని చేయడం ఎలా. అందుకే దేవుడు రొట్టెలను ఏం చేయలే, రాళ్ళగా చేయలే, రాళ్ళను రొట్టెగా చేయలేదు. కారణం ఏంటిది, మనిషి బతికేది దేని వలన కాదు, ఫుడ్ వల్ల కాదు. మనిషి బతికేది దేని వలన, దేవుని యొక్క వాక్యాన్ని గురించి విను. అనుదినం ఏం చేయాలి, అనుదినం ఏం చేయాలి, వాక్యం తినాలి. వాక్యం తింటేనే మనం ఏమై తీరేది, ఆత్మికంగా బలపడగలిగి. ఓకే, యెహోవా గురించి అర్థమైంది, నేను ఉన్నవాడు అన్నవాడి గురించి అర్థం. ఇక మీకు ఉన్న కాన్సెప్ట్ అర్థము, దేవుడు ఒక్కడా ముగ్గురా. మనం చదివిన వాక్యంలో దేవుడు ఒక్కడని చెప్పాడుగా, కానీ తన వ్యాఖ్యానాలు ఎన్ని రీతిగా ఉన్నాయి. ఓ లార్డ్, దుఃఖోపదేశకాండం 6:4 చెప్తున్నమాట దేవుడు ఒక్కడని. యెషయా గ్రంథం 45:1 చెప్తున్న మాట దేవుడు ఒక్కడని. అలాగైతే మనకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, దేవుడు అక్కడైతే తండ్రి ఎవడు, కుమారుడు ఎవడు, పరిశుద్ధాత్ముడు. ఏకదైవ విశ్వాసం, మోనోథియిజం, వన్ గాడ్ అనే కాన్సెప్ట్, ఏకదైవ సిద్ధాంతం.
ఈ విషయంలోనే కొందరు వాదించే వాళ్ళు ఉన్నారు. అది వాదన వినేసి త్రియేక దేవుడు ఏం చేయకూడదు, తొక్కియకూడదు. దానికి కూడా నేను చెప్తాను, కాస్త ఓపిక పట్టండి, మీకు క్లియర్, మీకున్న కన్ఫ్యూషన్ క్లియర్. ఏక దేవుడే మన దేవుడు. అవర్ గాడ్ ఇస్ ఏ సింగిల్ వన్ గాడ్, ఒకే ఒక దేవుడు. కానీ ఆయనకేముంది, 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. వ్యక్తిత్వానికి నేను తెలుగులో ఎలా వ్యాఖ్యానం మొత్తం మోగలేదు. హలో, ఆయనకేముంది, వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం అని చెప్తే పర్సనాలిటీ. 3 పర్సనాలిటీలో ఆయన యాక్సెస్ పనిచేస్తారు. అర్థం కాలేదు. మా నాన్న నాకు నానే, మా తాతకి మా నాన్న కొడుకు, మా అమ్మకి మా నాన్న హస్బెండ్. సో 3 పర్సనాలిటీస్. అర్థమైందా? కన్ఫ్యూషనా? మా నాన్నకి నేను కొడుకునే, నాకు నాన్న, రైట్? సో నాన్న అన్న పర్సనాలిటీ. 2 మా అమ్మకి హస్బెండ్ అన్న పర్సనాలిటీ. తాతగారికి కొడుకు అన్న పర్సనాలిటీ. అప్పుడు 3 పర్సనాలిటీని ఒకే మనిషి ఏం చేస్తున్నాడు, హ్యాండిల్ చేస్తున్నాడు. భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు హస్బెండ్ గా తన పర్సనాలిటీని వ్యాఖ్యానం, నాన్నగా వ్యాఖ్యానం పడితే ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళిపో, వేరే రూట్ చూసుకుంటుంది. పిల్లల దగ్గరికి వచ్చి భార్యగా ట్రీట్ చేస్తే మేము కూడా అంటాం, వేరే రూట్ చూసుకో. తాతగారి దగ్గరికి భార్య దగ్గర చూసినట్టు చూస్తే ఏం కాదు, వెళ్ళిపో వేరే రూట్. సో ఆ పర్సనాలిటీలో ఉండి తన కార్యాలు ఏం చేసుకుంటున్నారు. ఓకే, ఆయన తండ్రిగా ఉండి పిల్లల బాధ్యతను తీసుకుంటున్నారు, సంఘ బాధ్యత తీసుకున్నారు, తండ్రి పోటీగా భర్తగా ఉండి భార్య, అందరూ ఉన్నారు భర్తలు, భార్యకి ఏ బాధ్యత తెలియదు. భార్యకున్న లైక్స్ డిస్లైక్స్ తెలియకపోతే ఎందుకు కొట్టుకున్నాను ఆయన. ఇంటి ముందు ఒక కమ్మ కట్టేసి అక్కడ నువ్వు కట్టేసుకుంటూ పో. బికాస్ వాటికి ఏం ఉండదు, లైక్స్ డిస్లైక్స్ ఏమి ఉండదు. ఏమి ఇచ్చినా తింటా, ఏమి ఇచ్చినా తిరిగితే. అదో ఇఫ్ యువర్ హస్బెండ్, నో యువర్ వైఫ్. నువ్వు ఒక భర్త అయితే నీ భార్య గురించి టేక్ టైం అండ్ లెర్న్ అబౌట్ దట్. సమయం తీసుకొని నీ భార్య గురించి ఏం చేసుకో. ఎందుకో పరిశుద్ధాత్మ ఇక్కడ అన్ని వాక్యాలని చెప్పి నాకు అర్థం కావట్లేదు. త్రియేక దేవుడి గురించి వ్యాఖ్యానం చెప్పాలని ఇది కూడా చెప్పాలి కదా. హలో, భార్యని మాత్రం తెలియదు కదా, భార్యని ఇచ్చిన అమ్మ నాన్న కూడా దోచుకో. సంక్రాంతి శివరాత్రి దోచుకున్న పెట్టి గోడ్రేజ్ కాదు. అందరూ అత్త మామని ఎప్పుడు దోచుకుంటారు. సందడే దోచుకోవడం సందడే. అప్పుడు వచ్చిన పురుగు నో, ఆ సొమ్ము తినేసి బతకడం కదా. కూతురు ఇచ్చారు కదా, ఇంకేం కావాలి, ఆయన ప్రేమ కూడా వచ్చారు నీకోసం. ఎవరైనా నేను చెప్పట్లేదు, కానీ వారి కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టి నో దేర్ లైక్స్ అండ్ డిస్లైక్. వారి నచ్చినది నచ్చనది తెలుసుకొని వారికి ఏం చేయాలి. అలాగైతే భార్య 40 సంవత్సరాలు కలిసి ఉంటుంది, లేకపోతే వేరే రూట్ చూసుకుంటుంది. నేను శాపపు మాట చెప్పలేదు, అలాగే చెప్పలేదు, మీకు బోధ చెప్తున్నాను, నేర్చుకోండి. సో బీ ఏ గుడ్ హస్బెండ్. నీ భార్యకి నువ్వు మంచి హస్బెండ్ అయి తీరాలి. మా తాతగానే మా నాన్న కొడుకు. సో ఇన్ దట్ పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వములో తన పాత్రను వహించుకు తీరుతున్నాడు. అప్పుడు దేవుడు ఒక్కడే, తనకు 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. 3 వ్యక్తిత్వాలు నేను చెప్తాను బాగా వినండి. 1 తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడు అయిన దేవుడు, 3వది పరిశుద్ధ. 3 వ్యక్తిత్వాలు. అర్థం చేయడంతో మొత్తం గోల్మాల్ అయిపోతుంది. తండ్రి అయిన దేవుడు మన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టికి ఆధారభూతుడు. సో ఆ పర్సనాలిటీలో ఉండి సృష్టిని ఆయన ఏం చేశారు, డిక్లరేషన్ తో సృష్టించారు. తండ్రి అయిన దేవుడు, తండ్రితో గుణాధిశం ఏంటిది? ఎత్తుకుంటారు, పొగులించుకుంటారు, మన విషయాలన్నీ సస్టైన్ చేసుకొని చూసుకొని అంటారు. సో గాడ్ ద ఫాదర్, హీ ఈస్ ద సస్టైనర్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితానికి ఆధారభూతుడు, మన జీవితానికి ఉన్న కాలచక్రం ఆయన చేతిలో ఉంది. సో తండ్రి అయిన పాత్రలో ఉండే మనకి పాత నిబంధనలో ప్రకాశమై తీరాడు. So you understand his fatherly principality. ఆయన తండ్రిగా తన పాత్రను వహించుకు తీరాడు. రెండోదిగా ఎవరి పాత్ర వచ్చేసింది? కుమారుడైన యేసయ్య పాత్ర. నాకు రాలేదు అనుకుంటా. అదే కదా యోహాను సువార్త 1:1లో రాయబడింది, ఆది యందు దేవుడు వాక్యమును, వాక్యం ఏమై తీరింది శరీరం. 1:4 కూడా చదివితే వాక్యం ఏమై తీరింది, శరీర రూపాన్ని ధరించి. వాక్యం దేవుడే. ఆ వాక్యం అన్న దేవుడు శరీరాన్ని కట్ట ఏం చేసింది, శరీరంలోకి మార్పు చెంది తీరి ఆయన మనిషిగా జన్మించుకు తీరాడు. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. అప్పుడు కొందరు చెప్తారు యేసయ్యలో పాపం ఉంది. యేసయ్యలో అస్సలు పాపం లేదండి. మనందరం పుట్టేటప్పుడు ఎవరితో సంబంధం ఉంది?
అది కడుపుతో మనకు సంబంధం ఉంది. మరియా కడుపులో యేసయ్య జన్మించినప్పుడు దేవుడు ప్రత్యేక ప్యాకేజ్ తోని యేసయ్యని ఏం చేసి తీరారు. మరియా ప్రసవించిందా, దేవుడు ఆమెకి ఆ క్వాలిటీని ఇచ్చారు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎబ్రీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవడానికి దేవుడు సిద్ధపరిచిన శరీరం అని చెప్పబడుతుంది. అమర్చబడిన శరీరం, దట్స్ గుడ్ వర్డ్. అమర్చబడిన శరీరం అంటే దేవుడు ప్రత్యేక ప్రణాళికతో ఎవరిలో మరియా శరీరం. అందుకే మరియాకి మేము ఏం చేయట్లేదు, ఆరాధించట్లేదు, సేవించట్లేదు. తన సొంత శక్తితో ఆమె ఏం చేయలే, కానీ ఒక గర్వం ధరించింది, దేవుడు సాయం చేశారు కాబట్టి. మరి ఒంటరి ఏం చేయలేదు. అందుకే కొందరు ఎవరికి గ్లోరిఫై చేస్తున్నారు. మరి ఒక మంచి కుమార్తె, మంచి అమ్మే, మంచి రీతిగా జీవించడం ఒక ఆత్మీకురాలే. దాని అర్థం ఆమెకి దేవుడుకున్న ఏం చేయలేదు, మెట్టు పదివి అర్హత ఇచ్చుకోలేదు. కారణం ఏంటిది, దానికి నమ్మి తీరడానికి వాక్యాధారం ఏంటిది, యేసయ్యని జన్మనిచ్చి తీరేటప్పుడు మరియాకి యేసయ్యకి ఏ రీతి కలిగే ఏం లేదు, కోఆర్డినేషన్ లేదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. అందుకే మరియా తినకపోయినా యేసయ్యకి ఫుడ్ అట్టానే. Because it's a special body, ప్రత్యేక శరీరం కాబట్టి. అలాగైతే యేసయ్య జన్మ ప్రత్యేకత చెందింది. కొందరు యేసయ్య జన్మ క్రమావళిని ఏం చేయట్లేదు, నమ్మి తీరట్లేదు. అన్న మాటలు ముగించి తీరాలని వచ్చిన ఏక దేవుని గురించి చెప్పి ఇప్పుడే ముగించేసి వల్లాలలోకి వెళ్ళి తీరుదాం. దాని అర్థం యేసయ్యలో ఏం లేదు, పాపం లేదు, పాపం చెయ్యలేదు, పాపం ఎరగని వాడు. సో సే థింక్, ఆ పిండముకి పాపం తెలియదు, ఆ పిండానికి పాపం గురించి అవగాహన లేదు, ఆ పిండానికి పాపంతో అంటు లేదంటే మరి మరియా శరీరంతో ఎలా అంటు వచ్చి తీరేది? ఇట్స్ ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. హల్లెలూయా. కేవలం మరియాని దేవుడు ఎందుకు వాడారు? మనుషులతో గుర్తింపు రావాలంటే మానవుల తరపున ప్రక్రియ ఎలా ఆది యందు హవ్వ ప్రసవించిందో సేమ్ ప్రాసెస్ ఎవరికి కూడా రావాలి. అదో సో హీ కెనాట్ డూప్లిఫై, ఆయన డూప్లికేట్ చేయలేదు. ఆ ప్రాసెస్ రావాలి. ఎలా నువ్వు వేదనతో జన్మను వేసి తీరుతావు, అతి కృషితో పిల్లలను కని తీరుతావు, నీ భర్త నేను ప్రభుత్వ ఆ కాన్సెప్ట్, ఆ వాగ్దానం ఎవరిలో కూడా నెరవేర్చబడి తీరాలి, మరియాలో కూడా నెరవేర్చబడి తీరాలి. లేకపోతే ప్రజలు ఎవరిని గ్లోరిఫై చేసేస్తారు, మరియాని కనపరిచి తీరుతారు. అందుకే మరియా గ్లోరిఫికేషన్ కాకుండా ఉండి తీరడానికి, యేసయ్య మహిమోదితుడై తీరడానికి ఆయన జన్మ క్రమావళి ప్రత్యేకతగా చెందినారు. అందుకే ఆయన ఎలా వచ్చాడు, శారీర వేషధారిగా, నరపుత్రునిగా, మనిషి కుమారునిగా భూమిలో జన్మించి తీరాడు, రక్షకుడిగా మారాడు, విమోచనకర్తగా మారాడు. నీ కొరకు ప్రాయశ్చిత్త యాగబలిగా కల్వరి శిలువలో 39 సార్లు కొరడాలతో కొట్టబడి తీరి, వేదన పొంది తీరి, నిన్ను పాపములో నుంచి నరకములో నుంచి విడిపించి తీరడానికి he became your redeemer. రుతి గ్రంథంలో ఇంటికి చదివితే పోయేది ఊరు పొలిమారు కనుక ఏం చేశారు, ఈ స్టార్టెడ్ రెడీమింగ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబాన్ని ఏ రీతిగా విడిపించి తీరిందో, యెరూషలేము అన్న పట్టణ వీధిలో నిన్ను నన్ను విడిపించి తీరడానికి కల్వరి శిలువలో నగర వీధిలో ఒకడు ఒంటి నిండా బట్టలు లేక, ఒంటి నిండా మొత్తం గాయాలతో, ఒంటి నిండా ఉన్న ఎముకలు ఎరగకుండా ఒకడు ఏలాడుతున్నాడు. ఆయన తేల్చు, ఆయన తేలి చూస్తే మరి పాపం చేయాలనిపించదు. ఆలోచించండి, ఒక మనిషికి గుడ్డాలు లేవు, బట్టాలు లేవు, ఏసైన బట్టలకు గోచి కూడా కట్టారు, గోచి గీచి ఏం కట్టేది ఏం లేదు. ఆయన ఊహాపోలాట నాతో కలిసి ఒక ఖైదీకి గోచి కట్టే పోలీసులు ఉన్నారా? అర్థం కాలేదే. ఆ తమ్ముడికి అడిగితే తర్వాత వివరానికి తమ్ముడికి అడగండి. ఆయన పోలీసులో బాగా పని చేశాడు, ఆయన కాదు. ఒకరిని కల్ప్రిట్ గా డిక్లేర్ చేస్తే కుట్టలు మొత్తం మూడవెత్తారా? నువ్వు మా రాజైనా లంచైనా మంచైనా ఎవడైనా ఏం చెయ్యాలా? ఆడదైనా మగదైనా మొత్తం బట్టలు ఏం చేస్తారు? అదే చెప్పలేదు. ఎందుకు నువ్వు ఎవడో కాదు అన్నది గుర్తించడానికి. అలాగైతే యేసయ్యను కూడా అదే రీతిగా ఏం చేశారు, బట్టలు మొత్తం ఊడబీకేశారు, కొట్టాల్సిన కొరడా దెబ్బలు మొత్తం శరీరంలో కొట్టి తీశారు. ఆ దెబ్బలు తగిలడం వల్ల నీకు స్వస్థత లభించింది. నీకు బాగా బిడ్డ ప్రాధాన్యంగా కూర్చొని కాళ్ళు దూచినా ఎవడో భిక్షని ఆయన భిక్షించాడు కాబట్టి ఊపిరితిత్తులను వదులుతున్నాం, ఆరోగ్యంతో తొమ్మిది వచ్చేస్తున్నాం, పని చేసేస్తున్నాం.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను అభ్యంతర పరిచయం చేసి సిలువలో ఉన్నాయి. He says no. ఆయన చెప్పిన వద్దురా నాయన, లేక పాపం వినడు, చెయ్యొద్దు, పాపపు జీవితం మోతురా నాయన. నేను నీకు ప్రాణం పెట్టా, నేను నీకు ఆరోగ్యం ఇచ్చా, నేను నీకు ఆహారం ఇచ్చా, నేను నీకు అన్ని ఇచ్చా, ఇక నా కోసం బతికే వచ్చు కదా. అందుకే ఆయన కుమారునిగా ఉన్న పోటంలో వచ్చి వ్యక్తిత్వంగా వచ్చి మనుషుల దగ్గర ప్రదర్శన అయ్యాడు. తండ్రైన దేవుడు మనిషిగా ఎక్కడికి రాలేడు, భూమిలోకి రాలేడు. ఆ వ్యక్తిత్వానికి సృష్టించడానికి, ఆధారం చేసుకు తీరడానికి మాత్రమే ఉంచి తీరినప్పుడు కుమారుడైన దేవుడికి ప్రత్యేక మన దగ్గరకు వచ్చి మనతో కలిసి సంచరించి మన రోగాలు స్వస్థపరిచి మనల్ని తాకి మనకి వాక్యం బోధించి మనల్ని లేవనెత్తి మనకి సహాయపరిచి ఆయన మనల్ని దగ్గర నుండి నడుచుకున్నాడు. మనిషి కుమారుడు, దైవ కుమారుడు అన్న సంబోధన. మూడోదిగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూడా ప్రత్యేకత ఏంటిది? ఆయన ఆదరణకర్త, ఆయన సహాయకుడు, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. దాని అర్థం యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అప్పగించారు? కారణం ఏంటిది? అప్పుడప్పుడు మనకి పాత జీవితం మళ్ళీ వచ్చేది కదా, పాత కోపము, పాత దేశము, పాత గొడవలన్నీ మళ్ళీ వచ్చేది. దానికి మనకేం కావాలి? పరిశుద్ధాత్మ అన్న వ్యక్తిత్వం మనకి కావాలి. అందుకే నిన్న వాక్యం చెప్పినప్పుడు అయితే చెప్పారు కదా, పరిశుద్ధాత్మ దుఃఖపరచలేకూడదు, పరిశుద్ధాత్మ గాయపడకూడదు, పరిశుద్ధాత్మ వేదనపడకూడదు. ఈజ్ ఎ పర్సన్, ఈజ్ ఎ థర్డ్ మ్యాన్ ఇన్ ఎ పర్సన్ హూ ఈజ్ నీకు సహాయకుడిగా ఉన్నాడు, ఉపదేశకుడుగా ఉన్నాడు, సత్య ఆత్మ. అందుకే బైబిల్ చెప్తున్న సత్య ఆత్మ మీ మీదకి వచ్చి తీరినప్పుడు సత్యములో, నీతిలో, దేవుని యొక్క రాకడలో తీర్పు నుంచి తప్పించుకు తీరడానికి సత్య ఆత్మ మనల్ని నేర్పించుకోగలిగింది. నాతో కలిసి లేకపోతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనని ప్రేమించిన వారు ఎలా చేయండి? ఆయనని ప్రేమించిన వారు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, యూజ్ యువర్ కంప్లీట్ పరం శక్తి. అలాగైతే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారి తీరుతారు. అందుకే రాబోయే రోజుల్లో ఉన్న జీవితం ఉందాం దేవునికి అనుకూలంగా మారి తీరడానికి ప్రయత్నం చేసి తీరండి. అలాగైతే దేవుడు మీ అందరిని కూడా దీవించుకొని తీరగలిగారు. ఈ పక్క దేవునికి సన్నిధానం సమర్పించుకుందాం. బలారాధనకి వెళ్ళే ముందుగా వ్యక్తిపర జీవితాన్ని ఒక్కసారి పరిశోధన కలిగి ఉండి